లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరచిన పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 6వ నెల మరి 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి ఆనాడు దేవుడు నోవహ కుమారులతో సెలవిస్తున్నటువంటి సందర్భంలో మనం చూస్తూ ఉంటున్నాము. మరి మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, మరి మీరు భూమిని నిండించాలని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. ఆ దిశగా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మరి ఈరోజు మనందరినీ కూడా ప్రభు ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అని దేవుని వాక్యం ద్వారా గమనిస్తున్నప్పుడు మరి ప్రభు నమ్ముకున్నటువంటి మనము మరి అభివృద్ధి కావాలి. దేవుని సన్నిధికి వస్తున్నామంటే దేవుని సంఘంలో అలా ఉండిపోవటమే కాదు, కానీ ప్రార్థన యందు, పాటలు యందు, పరిచర్య యందును మరి దేవుని సన్నిధిలో అంతకంతకి కూడా అభివృద్ధి చెందాలి. దేవునికి చుట్టూ కూడా మనం అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఆ దేవుడు మనల్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఫలించేవాళ్ళుగా ఉండాలి, దాని విషయంలో అభివృద్ధి చెందాలి. కాబట్టి అలా చేసినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆస్వాదించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఒకవేళ ఇంకెవరైతే ప్రభుని తెలుసుకోలేదో, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఫలించి అభివృద్ధి చేసేవాడు కనుక మరి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మరి మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో రక్షణ పొందుకున్నప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు అనగా పరలోక రాజ్యాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవాది దేవుడు మహోన్నతుడు దేవుని సన్నిధిలో అందరూ ఆశీర్వదింపబడాలని దేవుడి ఉద్దేశం ఉంది. కాబట్టి అందరూ కూడా యేసు దగ్గరికి రండి అని దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడు. కాబట్టి అందరూ ఎవరైతే రక్షణ పొందుకోలేదో వారు వచ్చి రక్షింపబడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యం నీకు ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి. శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ దయచేయండి. ప్రభా నాయకులు, అధికారులు మంచివంతు నింపండి. సరిహద్దులు సైనికులకి మంచివంతు నింపండి. ఈనాటి యవనస్తులు ఎంతోమంది యువకులు ప్రభా మరి నాయన చెడు వ్యసనాల నుంచి ప్రభా ఇదిగో తండ్రి దూరం అయిపోతున్నారు నీకు. దేవా తండ్రి ఎంతోమంది యవనస్తులు చనిపోతున్నారు నాయన. ఆ యవనస్తులు ఆత్మలు మీరు రక్షించుకొని తండ్రి, వాళ్ళ పాపాల నుంచి విడుదల చేసి నీతి మార్గంలో నడిపించుకొని ఆయన దేవా ప్రభు ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. విదేశంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ మంచి వంతు నింపండి ఆయన. ప్రభా ఇదిగో తండ్రి యేసు నీకు వందలు తండ్రి. పనికి వెళ్ళే బిడ్డలు మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానం నడిపించండి తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి యేసు ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి. దేవా ఇదిగో తండ్రి యేసు మా ఇదిగో తండ్రి నేను నీకు స్తోత్రాలు. ప్రభా మా దేశ పాడి పడినంతని కూడా మీరు ఆశ్రయించండి. హాస్పిటల్లో రూల్స్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా ఈ జూన్ మాసంలో తండ్రి ప్రభా మరి నాయన అనేక చోట్ల సభలు జరుగుతానికి నిర్ణయించుకుంటున్నారు. సభలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆశీర్వాదకరంగా మీరు జరిగించుకోండి. అనేక మందికి రక్షణార్థంగా ప్రభు సభలు జరగాలి. సభల ద్వారా రక్షింపబడే బిడ్డలు కావాలి తండ్రి. వేరే దైత్యమని ప్రాదేశమానికి స్తోత్రాలు. దేవా తండ్రి అపవాదిక ప్రభా సమయం కొంచెం ఉందని చెలరేగుతుండగా ప్రభా ఎవరైతే నీకు విరోధంగా నడుచుకుంటున్నారో వాళ్ళందరినీ రక్షించుకోమని ప్రార్థిస్తుంది తండ్రి. ప్రభా యేసుని నీతి మార్గంలో నడిపించుకుని అయినా దేవాదిగో తండ్రి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మన దయచేయండి. వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. అగ్నిచి సుఖమండి వారు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ప్రతి సేవకుడు సేవకురాలు వారి బిడ్డలు సంఘము కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించి నామనికి మాత్రం మహిమ తెచ్చుకొస్తున్నాను. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.